పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు ఊరట లభించింది. రమేష్ యాదవ్ తో పాటు వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రి మరో 52 మందిపై పెట్టిన ఎస్సీ/ఎస్టీ కేసులో రిలీఫ్ దొరికింది. ఈ నెల 13వ తేదీ వరకు ఎలాంటి అరెస్టులు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పులివెందుల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు బరితెగించి దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రామలింగారెడ్డిపై హత్యాయత్నం చేశారు. దీంతో వారిద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి రమేష్ యాదవ్, రామలింగారెడ్డిపై ఎస్సీ/ఎస్టీతో పాటు హత్యాయత్నం కేసు పెట్టారు టీడీపీ నాయకులు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 13వ తేదీ వరకు ఎలాంటి అరెస్టులు చేయొద్దని, ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు ఊరట లభించింది. ఈ నెల 13 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్, పులివెందుల నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, విచారణ సందర్భంగా ఏ అంశాలు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే వీళ్లనే కొట్టి దాడి చేసి వాళ్లపైనే ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే ఆ అధికార మదంతో చెలరేగిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు వారు చెప్పినట్టు ఆటాడినటువంటి కాకిలో కూడా చెంపదెబ్బ లాంటి తీర్పుని హైకోర్టు కొద్దిసేపు క్రితమే ఇచ్చింది. ఏదైతే పులివెందుల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేల్పుల రాముతో పాటు హేమాద్రి, అట్లాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఈ ముగ్గురు మీద అత్యంత దారుణంగా బందిపోట్లాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాడి చేశారు. అత్యంత దారుణంగా వారికి సంబంధించినటువంటి వెహికల్స్ని ధ్వంసం చేయడంతో పాటు పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ సందర్భంలో ఈ ముగ్గురు కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అయితే చేయి విరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే ఇక ముఖ్యంగా వేల్పుల రాము సంబంధించి అయితే ఆయన్ని టార్గెట్ చేసుకొని ఆయన హతమార్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే లాస్ట్ మినిట్లో అదృష్టం కొద్దీ ఆయన త్రుట్లో ప్రాణాపాయ నుంచి తప్పించుకొని ఆసుపత్రికి పాలయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అయినటువంటి పరిస్థితి కనిపించినప్పుడు కూడా తిరిగి ఆయన మీదే ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. దాంతోపాటు అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కేవలం రేపు జరగబోతున్నటువంటి పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్రామాల్లో ఎక్కడ ఉండకూడదు అనేటువంటి కారణంతో ఈ విధంగా టెర్రరైజ్ చేయడంతో పాటు ఈ కేసును అడ్డం పెట్టి మరొక 52 మంది మీద కూడా కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నం చేశారు అధికార పార్టీ నాయకులు. అయితే ఇప్పటికే 9 మందిని ఈ కేసులో అరెస్ట్ కూడా చేసి జైలు పాలు చేశారు. వీరు కాకుండా మరొక 6గురిని అదుపులో తీసుకొని నిన్న ఉదయం అదుపులో తీసుకొని ఈరోజు కూడా పులివెందుల పోలీస్ స్టేషన్లో వారిని ఉంచారు తప్ప కనీసం బయటకు కూడా పంపించలేదు. అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకుల ఉద్దేశం ఏంటి అనేది. రేపు ఉదయం జరగబోయేటువంటి పోలింగ్లో ఈ ప్రముఖంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కేసులో ఇరికించడం ద్వారా వారందరినీ గ్రామాల్లో లేకుండా చేయాలనేటువంటి కుట్ల యత్నానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నం చేశారు. అయితే వీరందరూ కూడా చెంపపెట్టు లాంటి తీర్పుని హైకోర్టు ఇచ్చింది. ఈ సందర్భంగా కూడా వాదనల సందర్భంగా కూడా ప్రభుత్వం తరపున అనేక విధాలుగా కోర్టుని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు చాలా స్పష్టంగా కూడా ఈ జరిగినటువంటి పరిణామాలు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రి పాలైనటువంటి వ్యక్తుల మీద వారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎలా పెడతారంటూ కూడా కోర్టు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి అవకాశం లేని పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో రేపు 13వ తారీఖు వరకు కూడా ఈ కేసులో నాయకులు ఎవరిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదని కూడా చాలా స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి రేపు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఈ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రశాంతంగా ఓటింగ్ పాల్గొనే అవకాశం అయితే కనిపించింది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.